شو حنيون ايش نخاف في حنيون ما بعرف. حتى خلينا تلموني صفيط طبيعي بنعطيك عشان هذا على الحنايا. حنيون لو سلمتم حنيون زي حنايا سلي. انتوا العرب ماخذين كل شيء خوا هون. احنا خوا والله بتستعملوا مخلفات. సో ఇది వచ్చేసి లైన్ గేట్. ఇందులోంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. అస్సలాము అలైకుం. సో ఇది లైన్ గేట్ ఇలా ఉంటుంది మనకి. హలో హాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి. ప్రజెంట్ అయితే కనుక నేను జెరూసలేం ఓల్డ్ సిటీలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మదర్ మేరీ, వర్జిన్ మేరీ హౌస్ అయితే ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. లోపలికి వెళ్ళి మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఇదంతా కూడా వర్జిన్ మేరీ జన్మస్థలం అయినటువంటి ప్రదేశానికి పైన ఉన్నటువంటి ప్రదేశం ఇది. సో ఇక్కడ అందరూ కూడా ప్రేయర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సిస్టర్స్ ఈ హౌస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో సిస్టర్స్ అందరూ కూడా ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు అండ్ దీని మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. సో ఎవ్రీడే ఇక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి.
సో జెరూసలేంలో ఉన్నటువంటి వర్జిన్ మేరీ జన్మస్థలమైనటువంటి ఈ ప్రదేశంలో మనకి ఇక్కడ క్యాండిల్స్ పెట్టి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. సో క్యాండిల్స్కి మనం అమౌంట్ ఏం పే చేయవసరం లేదు. ఇక్కడ డొనేషన్ బాక్స్ ఉంటుంది. సో ఇందులో మనం అమౌంట్ డ్రాప్ చేసి మనకి కావాల్సిన అన్ని క్యాండిల్స్ తీసుకుని ఇక్కడ వెలిగించి ప్రేయర్ చేసుకోవచ్చు. సో నేనైతే 3 క్యాండిల్స్ తీసుకున్నా. సో ఈ ప్రదేశానికి ఏ ఇంటెన్షన్స్తో వచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా క్యాండిల్స్ పెట్టి ప్రేయర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే కనుక మనం కిందకి వెళ్తున్నాము. వర్జిన్ మేరీ పుట్టినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాని లోపలికి ఎంటర్ అవుతున్నాం కిందకి. ఇదంతా కూడా డార్క్గా ఉంది, లోపల చాలా చీకటిగా ఉంది. వాయిస్ కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటా, రీసౌండ్ వస్తుంది వాయిస్ కూడా. వర్జిన్ మేరీ గారు జన్మించింది అయితే కనుక సెప్టెంబర్ 8 అని చెప్తూ ఉంటారు. సో ఈ సెప్టెంబర్ 8వ తారీఖుని ఇక్కడ ఈ చర్చి దగ్గర ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. ఆమె పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ గానీ ఫాదర్స్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవడం జరుగుతూ ఉంటుంది. వర్జిన్ మేరీ చనిపోయిన డేట్ అయితే కనుక ఆగస్టు 15గా చెప్తూ ఉంటారు. దీన్నే మేరీ ఊహ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ రోజున కూడా ఇక్కడ ప్రేయర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఈ ప్రదేశంలో. సో మనమైతే కనుక లోపలికి ఎంటర్ అయ్యాము. సో సొరంగ మార్గం నుంచి కిందకి రావాల్సి ఉంటుంది. దీనికన్నా కింద కూడా ఇంకా ఉంది. ఏదైతే ప్రదేశంలో వర్జిన్ మేరీ గారు జన్మించారో ఆ ప్రదేశానికి కూడా మేము ఇప్పుడు తీసుకెళ్తాను. సో కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడున్న దీని నుంచి కూడా మనం ఒక సొరంగ మార్గంలో ఉంది ఇది కిందకి వెళ్ళడానికి. సో మొత్తం అంతా కూడా చీకటిగా ఉంది, లైట్స్ కూడా ఏం లేవు ఇక్కడ. చాలా లోపలికి వెళ్ళాలన్నమాట ఇది. వర్జిన్ మేరీ జన్మించింది అయితే కనుక 20 BC అని చెప్తూ ఉంటారు. మరణించిన సమయం అయితే కనుక 40 AD అని చెప్పేసి అయితే కనుక మనకి చరిత్రలో ఉంది. ప్రస్తుతం మనమున్న ప్రదేశంలోను మరియు నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి హగియా మరియా జియోన్ రోమన్ క్యాథలిక్ చర్చ్ డొమెన్షన్ యాబీ ఈ ప్రదేశంలో కూడా వర్జిన్ మేరీ గారు చనిపోయినటువంటి రోజున అక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఈ చర్చ్ లో అండర్ గ్రౌండ్ లోనే మనకి స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్టుగా మదర్ మేరీ గారి స్టాచ్యూ ఉంటుంది. ఈ మదర్ మేరీ గారి స్టాచ్యూను కూడా చెర్రీ వుడ్ తో తయారు చేయడం జరుగుతుంది. సో మనం ఆ స్టాచ్యూ చూస్తే గనక యాజ్ ఇట్ ఈజ్ మదర్ మేరీ గారు అక్కడ పడుకున్నట్టు మాత్రమే కనిపిస్తుంది. సో పూర్తి వివరాలు ఆ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో లింక్ అయితే కనుక మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇలా పైనుంచి కూడా వే ఉంది. మేబీ అది లోపలికి అవతల వైపుకి ఎవరు వెళ్ళడానికి అనుకుంటా. సో కనిపిస్తుందా మీకు? సో అటువైపు నుంచి కూడా సొరంగ మార్గం ఉంది ఒకటి. ప్రజెంట్ అయితే కనుక చాలా కూల్గా ఉంది ఇక్కడ ప్రదేశం అయితే కనుక కూర్చోవడానికి. ఇక్కడ వచ్చి చాలా మంది ప్రేయర్ చేసుకుంటారు. ఈ ప్రదేశంలో కూర్చోవడానికి కూడా మనకి వీలుగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ప్రేయర్ చేసుకుందాం ఈ ప్లేస్లో. ప్రస్తుతానికి అయితే కనుక మనం జెరూసలేం ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మదర్ మేరీ వర్జిన్ మేరీ జన్మస్థలమైనటువంటి ప్రదేశానికి వచ్చాము. వర్జిన్ మేరీ జన్మించినటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం ప్రజెంట్ అయితే కనుక. సో ఇదంతా కూడా భూమి నుంచి మనకి ఒక 2 ఫ్లోర్లు కిందకు వచ్చేసాం, అండర్ గ్రౌండ్కి వచ్చాం అనమాట. ఇవన్నీ కూడా కొండలు, సొరంగ మార్గంలో ఉంది. చూసారు కదా వే ఎలా ఉందో వచ్చేటప్పుడు మీరు. సో ఇదంతా కూడా లోపల ఉన్నాం అనమాట ప్రజెంట్ అయితే కనుక. మనం ఇక్కడికి వచ్చి చాలామంది ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రదేశంకి వచ్చి మొత్తం చీకటిగా ఉంది. ఈవెన్ మనం ఫ్లాష్ ఆఫ్ చేస్తే అసలు ఈవెన్ ఏం కనిపించదు ఇక్కడ. చాలా చీకటిగా ఉంది, మొత్తం చూస్తున్నారు కదా ఇలా ఉంది ప్రజెంట్ అయితే కనుక. ఈవెన్ ఫ్లాష్ ఆన్ చేస్తేనే మనకి ఇక్కడ ఉన్నవి చూడడానికి వీలు ఉంటుంది.
నార్మల్ టైంలో అయితే లైట్స్ ఆన్ చేస్తారు, బట్ ఇప్పుడైతే లైట్స్ లేవు. ఇప్పుడు ఇక్కడైతే కనుక వర్జిన్ మేరీ జోకిం మరియు అన్నెల కుమార్తె. మేరీ గర్భధారణకి ముందు అన్నే వంధ్యత్వం కలిగి ఉంది మరియు చాలా వృద్ధురాలై ఉంది. ఎవరైతే వర్జిన్ మేరీ తల్లిగారు చాలా వృద్ధురాలుగా ఉండేవారు మరియా జన్మించే సమయానికి. మేరీకి 3 సంవత్సరాల వయసులో జెరూసలేం ఆలయంలో పవిత్ర కన్యగా సేవ చేయడానికి ఇవ్వబడ్డారు. సో ఇదే ప్రదేశంలో వర్జిన్ మేరీ గారు జన్మించడం జరిగింది. సో ఈ ప్లేస్ లో మనం ఉన్నాం ప్రజెంట్ అయితే కనుక. చాలా పవిత్రమైన ప్రదేశం అని చెప్పొచ్చు. సో మన లోకరక్షకుడికి జన్మనిచ్చినటువంటి మదర్ మేరీ గారు జన్మించినటువంటి ప్రదేశానికి అయితే మనం ఈరోజు రాగలిగాము. ఇది ఇలా ఉంది ప్లేస్ అయితే కనుక. సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో చాలా కిందకి వంగి రావాల్సి ఉంటుంది, చాలా చిన్నగా ఉంది ఇది కూడా. సో స్టోన్స్ కూడా చూడండి. అంటే కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళడం కష్టమే అనుకోవచ్చు, చిన్నగా ఉంది కదా. సో పైకి వెళ్ళిపోదాం ఇంకా. సో ఇది వర్జిన్ మేరీ గారు జన్మించినటువంటి ప్రదేశం అయితే కనుక. సో ఇక్కడతో అయితే కనుక ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. జెరూసలేంలో ఉన్నటువంటి మరొక ప్రదేశం చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడి వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి అని. లవ్ యూ ఆల్. వీడియో షూట్ కోసం అని చెప్పేసి మొత్తం ఇక్కడ ఉన్న సమాధులన్నీ ఎక్కేసాను. నైట్ ఏం ఇబ్బంది పెట్టరు కదా వీళ్ళు వచ్చి మళ్ళీ. మొత్తం ఇవన్నీ దొక్కేసాం ఆల్రెడీ. సో ఇవన్నీ సమాధులే. సో దీనిపై నుంచి వీడియో చేశాను నేనైతే. ఓకే, సిరీస్ 8 పార్ట్ 4 అయితే నేను ఆల్రెడీ దీనికంటే ముందే రిలీజ్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా మిస్ అయితే కనుక ఒకసారి చెక్ చేయండి.